భగవద్గీత దశమాధ్యాయము విభూతి యోగము. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఏ వస్తువు ఐశ్వర్యయుక్తమై కాంతివంతమై మిక్కిలి ఉత్సాహంతో కూడి ఉంటుందో అదంతా నా తేజోంశం వల్ల కలిగినదిగానే నీవు తెలుసుకో. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. ఇప్పుడు భగవద్గీతలో ప్రవేశిస్తాం. ఈరోజు విభూతి యోగం 10వ అధ్యాయం. విభూతి అంటే అర్థం చెప్తున్నాను, ఐశ్వర్యం, సంపద. అది భగవంతుని యొక్క సంపద ఎక్కడున్నది? అది బ్రహ్మాండమంతా వారి యొక్క విభూతి అండి. కానీ ఆ బ్రహ్మాండమంతా ఒక్కసారి చింతన చేయాలంటే ఎవరికైనా సాధ్యపడుతుందా? అందుచేత అర్జునుడు గారు ప్రశ్న అడుగుతారండి. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిరి శృణ్వతో నాస్తి మే మృతం. కృష్ణ, ఈ అనంతమైనటువంటి విభూతులు, మీ ఐశ్వర్యం అంతటా వ్యాపించిన వేద బ్రహ్మాండం అంతా నేను ఎట్లా ధ్యానం చేసేది? కేషు కేషు, ఏదో కొన్ని చెప్పండి ముఖ్యమైనవి. దేనిలో మీరు ఎక్కువ ప్రభావంతో ఉన్నారో కొన్ని వస్తువులు చెప్పండి, దాన్ని నేను చక్కగా ధ్యానం చేసుకుంటాను అని అర్జునుడైన ప్రశ్నకి ఈ సమాధానం చెప్తున్నారు. విభూతి భగవంతుని యొక్క ఐశ్వర్యం, భగవంతుని యొక్క సంపద ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ వస్తువులలో ఉన్నదో చెప్తున్నారన్నది. అంతటా భగవత్ స్వరూపం వ్యాపించున్నది. కానీ ధ్యానం చేయటానికి, ఏదో ఉపాసనకి కొన్ని వస్తువులు ముఖ్యంగా ఉండటం చాలా మంచిది. వాటి మీద కాన్సన్ట్రేషన్ చక్కగా కుదురుతుందండి. అన్నిటి మీద ఏకాగ్రత ఎక్కడ కుదురుతుందండి? జస్ట్ ఫర్ బిగినర్స్ చాలా కష్టం అండి. ఈ అధ్యాయం అందువల్ల విభూతి అంటే ఐశ్వర్యం అండి, భగవంతుని యొక్క సంపద. ఈ అధ్యాయంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. అర్జున, ప్రియమాణాయ, నేను చెప్తున్న వాక్యములు వింటుంటే మీరు పరమానందం పొందుతున్నారు. ఇక్కడ చూడండి, ఎటువంటి గురువు, ఎటువంటి శిష్యుడు, ఈ కాంబినేషన్ చాలా అరుదండి. అనేక మంది గురువులు దొరకచ్చు, అనేక మంది శిష్యులు దొరకచ్చు. అర్హత కలిగినటువంటి గురువు, అర్హత కలిగినటువంటి శిష్యుడు అనగా క్వాలిఫైడ్ మాస్టర్ అండ్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్, వీరి యొక్క కాంబినేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. అది చాలా అరుదండి. అది అక్కడ శుకులు వారు, పరీక్షణ్ మహారాజు చేరారండి. ఎక్కడ? ఒక చోట భాగవతం చేసిందండి వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల. శుకులు వారు కేవలం అనుభూతి కలిగినటువంటి మహానుభావుడు. పరీక్షిత్తు తీవ్ర వైరాగ్యం. చూడండి, 7 రోజులే వారికి లైఫ్. అది 7 రోజుల్లో తక్షకుడనే పాము వచ్చి వారిని కరిచేస్తుందండి. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజ్యం వదిలాడు, భోగాలు వదిలి అన్ని వదిలేసినాడు. ఎవరు? పరీక్షిత్. మోస్ట్ క్వాలిఫైడ్, వైరాగ్యం వారు, అనుభవం కలిగిన వారు. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మన పంట పండిందండి మధ్యలో. భాగవతం అనేటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథరాజ్యం మనకి లభించిందండి. అట్లాగే ఉదయం చూడండి, గురువైన వారు వశిష్ఠులు వారు. యోగ వాసిష్టం జరుగుతున్నదే వశిష్ఠ గీత. గురువైన వారు వశిష్ఠులు, శిష్యుడైన వారు శ్రీరామచంద్రుడు. 16 ఏళ్ల వయసులో ఉన్నారండి, చిన్న వయస్సు, బాల్యం. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల యోగ వాసిష్టం అనే 32,000 శ్లోకములతో కూడిన అద్భుత గ్రంథం లోకానికి లభించిందండి. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, అర్జునుడి యొక్క, వారి యొక్క కలయిక చేత భగవద్గీత మనకి లభించింది. మన పుణ్యం పండింది అనమాట అది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో చెప్తున్నారు. ఈ పదానికి అర్థం చూడండి, భూయ
అని వాడారండి. ఒక పదం ప్రయోగం చేసినారు ఎవరో శ్రీకృష్ణ పరమాత్మ. భూయ అంటే ఏమిటి చెప్పండి సంస్కృతంలో? ఎగైన్, తిరిగి. అర్జున, మీకు అనేక ధర్మాలు ఇంతవరకు చెప్పినాను, ఐఎమ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ ఎగైన్ అంటున్నారు. తిరిగి వాటిని చెప్తున్నాను. చూడండి, సాహిత్యంలో చెప్పింది మళ్ళా చెప్పకూడదు, కానీ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువైన వారు చెప్పింది మరల చెప్తుంటే శిష్యుని యొక్క హృదయంలో చక్కగా ప్రవేశిస్తుందండి. అందుచేత ఆ అర్జునులకు మరల చెప్పిన విషయాలే మరల చెప్తున్నారండి వారు. అందుచేత భూయః అనే ప్రయోగం చేశారు. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అర్థమైందా? గురువైన వారు ఎంత ఆనందపడుతున్నారో చూడండి. నాయనా, నీకు తిరిగి చెప్తున్నాను. ఏమండి, ఎవరైనా మరల చెప్పాలంటే కొంచెం బాధపడవచ్చు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ అట్లా అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రియమాణాయ, వీరు చెప్పిన వాక్యములు వింటుంటే వారికి పరమానందం కలుగుతున్నదండి. ప్రియమాణాయ. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. గురువు గారు భూయః అని వాడారు కదండి, ప్రయోగం చేశారు కదా. శిష్యుడు కూడా ఇదే పదం ప్రయోగం చేస్తారండి. ఎవరు? అర్జునుడు. భూయ ఏవ భూయ కథయ, అది కృష్ణ మళ్ళా చెప్పండి నాకు అని వారు అడుగుతున్నారండి. భూయ కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే మృతం. మీ అమృతమును తాగుతుంటే నాకు ఏమి సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా తాగాలనేటువంటి భావన కలుగుతున్నది అంటున్నారు. చూడండి, శిష్యుడు భూయ అని ప్రయోగించినారు, గురువు భూయ అని. భూయ అంటే తిరిగి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇటువంటి భావన ఎవరికి ఉంటుందండి? సోమరిగా ఉండే శిష్యుడికి ఉండదండి ఈ భావన. ఏదో ఒకసారి చెప్పారు వెళ్ళిపోదామనేటువంటి భావన సోమరికి ఉంటుంది, బద్ధకం కలిగిన వారికి. వీరట్లా కాదు. అర్జునుడు బాగా అభ్యాసం చేయాలి, మరల వినవలను, మరల జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటి భావన వారికి ఉందండి. శిష్యుని యొక్క లక్షణం ఏమిటి తెలుసండి? 2 శక్తులు ఉండాలండి. గ్రహణ శక్తి, ధారణాశక్తి. గురువు చెప్పింది చక్కగా గ్రహించటం, ఆ గ్రహించిన దాన్ని చక్కగా మననం చేయడానికి తగినటువంటి జ్ఞాపక శక్తి ఉండటం. ధారణాశక్తి అంటే మొదట్లో వినటం, తర్వాత అనుభవించటం, జీర్ణం చేసుకోవటం, ఎసిమిలేషన్ అంటారు. ఆహారం కేవలం తిన్నందువల్ల కాదండి, జీర్ణం కావాలి, అది రక్తనాళముల్లో ప్రవేశించాలి. అదేవిధంగా గురువు దగ్గర మొదట్లో వినవలను, ఆ వినదాన్ని మననం, నిధిధ్యాసనం చేయవలను శిష్యుడైనటువంటి వారు. ఇప్పుడు అర్జునుడు సరి అయినటువంటి అర్హత కలిగిన వారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే వారికి చెప్తున్నారండి. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అట్లా కాకుండా ఏమండి, శిష్యుడు అయినటువంటి వారి గురువు మీద శ్రద్ధ లేకపోతే, విశ్వాసం లేకపోతే, గురువు మీద నమ్మకం లేకపోతే, గురువు కష్టపడి చెప్పినప్పటికీ కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అది గురువు గారు ఊరికే కంఠస్ట్రోట్స్ పెట్టుకోవాల్సింది తప్ప వీడి మనసులో, హృదయంలో ప్రవేశించదు. ఎందుకంటే వీడికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, వారి మీద గురి లేదు, శ్రద్ధ లేదు. మరి అటువంటిప్పుడు శిష్యుడి యొక్క హృదయంలో ఎట్లా ప్రవేశిస్తుంది చెప్పండి? అది ఒక ఊరికి కొంచెం దూరంలో నుండి ఒక ఆశ్రమం ఉందండి. గురువు గారు ఉన్నారు, 10 మంది శిష్యులు ఉన్నారండి. ఆ ఆశ్రమానికి దాదాపు 15 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో సప్తాహం మొదలు పెట్టారండి. భాగవత సప్తాహం 7 రోజులు బ్రహ్మాండంగా చేయాలని కమిటీ వాళ్ళంతా ఆలోచించినారు. ఉపన్యాసానికి ఎవరిని పిలుస్తాం అని ఆ ఆహ్వాన సంఘం వాళ్ళంతా ఆలోచించి, ఈ గురువు గారండి భలే బోధ చేస్తాడండి, బ్రహ్మాండంగా బోధ చేస్తారు. అందువల్ల ఈ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారండి ఆశ్రమానికి. గురువు గారు, మా ఊళ్ళో సప్తాహం మొదలు పెట్టబోతాం, తమవంటి మహనీయులు కనుక ఉపన్యాసం చెప్తే జనం తండోపతన్నంగా వస్తారు, మా సప్తాహం చక్కగా జరుగుతుంది, దయచేయండి 7 రోజులు అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. కానీ ఒక చిన్న విషయం, మీకు 10 మంది శిష్యులు ఉన్నారు, అందరినీ తీసుకురావద్దు, ఒక్కడిని తెచ్చుకోండి. 10 మంది వస్తే మాకు కొంచెం ఇది, ఒక్కడిని తెచ్చుకోండి అన్నారు. అంగీకరించారు ఎవరు? గురువు గారు రావటానికి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం, సరిగా రేపు పొద్దున్నే ఒక ఎద్దుబండి పంపిస్తాం, సాయంత్రం మీరు ఇక్కడ రాత్రి భోజనం చేసి మీరు బయలుదేరండి, రాత్రి అంతా ప్రయాణం చేస్తే పొద్దున్నే మా గ్రామానికి వస్తారు, ఆ రోజు నుంచి మేము సప్తాహం మొదలు పెట్టుకుంటాం అని అన్ని ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేశారండి. ఎద్దుబండి పంపించారు. ఇక గురువు గారండి ఆ రోజు రాత్రి శుభ్రంగా భోజనం చేసినారు. శిష్యుడు, ఒకే శిష్యుడు కదండి, వాళ్ళు చెప్పారు ముందుగా అందరినీ తీసుకురావద్దని. అప్పుడు ఆలోచించినాడు, ఏ శిష్యుడిని తీసుకొస్తాం వెంట? 10 మందిలో అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, తెలివి, కామన్ సెన్స్ కలిగిన వాడు ఎవడు అని ఆలోచించాడు ఎవరు? గురువు గారు. ఒకరిని సెలెక్ట్ చేశాడండి. ఎవరు? గురువు గారు. వాడికి ఎంత తెలివి ఉందో మీరు ఇప్పుడే గ్రహిస్తారు. కానీ ఇప్పుడు వాడు వెంటున్నాడు. ఇక సామాను ఎద్దుబండిలో వేశారండి. కమిటీ వాళ్ళ బండి వచ్చింది, ఎద్దుబండి. ఏమిటి సామానండి? గురువు గారికి ఏముంటుంది? దర్భాసనం, కమండలం, పుస్తకాలు, ఏదో కొద్దిగా గుడ్డలు,
కమండలం ఇవన్నీ కూడా చక్కగా దాంట్లో వేసుకున్నారు. ఇక బయలుదేరుతున్నారు. ఎద్దుబండి బయలుదేరింది. రాత్రండి 8-9 బయలుదేరారు ఆశ్రమంలో. 15 మైళ్ళు పోవద్దండి. ఎద్దుబండి పోతున్నది. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత 1 మైలు 2 మైళ్ళు గురువు గారికి నిద్ర వచ్చిందండి. గురువు గారికి నిద్ర వచ్చింది. అప్పుడు శిష్యుడితో చెప్తున్నాడు. అందరూ బండిలోనే ఉన్నారండి, గురువు శిష్యుడు. సామాను శిష్యుడితో చెప్తున్నాడు, రే నాయన నాకు నిద్ర వస్తున్నది, నువ్వు కూడా నిద్రపోయినా ఉంటే సామాను కింద పడిపోవచ్చు, అందువల్ల నువ్వు మేలుకో, నేను లేచే వరకు నువ్వు మేలుకో, సామాను కింద పడుతుందేమో జాగ్రత్తగా చూస్తూ ఉండు అన్నాడండి గురువు గారు పండుకున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత అండి కమండలం కింద పడిపోయిందండి. గురువు గారి కమండలం వీడు తీయలేదండి. ఎందుకంటే గురువు గారు ఒక వాక్యం చెప్పారు, ఏదన్నా పడుతుంటే చూస్తూ ఉండు అన్నాడండి ఆయన. వీడు దాన్నే చూస్తున్నాడండి. ఎందుకంటే గురువు ఆజ్ఞ పాలించద్దు మరి. దాన్నే చూస్తున్నాడు. దాదాపు 1 అర మైలు పోయిందండి. గురువు గారు లేచాడు. ఎవరా నాయన ఏమన్నా కింద పడిందా? శుభ్రంగా పడింది అన్నాడు. ఏం పడింది? మీ కమండలం పడి. తీసావని మీరు చెప్తే కదండి, మీరు ఊరికే ఏదన్నా పడుతున్నావో చూస్తుండమంటే ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను నేను, అక్కడ ఉంది, 1 అర మైలు దూరంలో ఉంది అన్నాడు. 10 మందిలో సెలక్షన్ చేసి నేను వీన్ని తెచ్చుకున్నానే, ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదా? చూస్తుండమంటే తీయమని అర్థం. సరే అట్లాగేనండి అన్నాడండి. మరలా పండుకున్నాడు గురువు గారు. బండి పోతున్నదండి. కొంత దూరం పోయిన తర్వాత అండి ఎద్దు పేడ వేసిందండి. ఇక చూడండి, ఈ శిష్యుడు ఏది పడితే తీయమన్నాడు కదండి, ఆ పేడంతా తీసి బండిలో పారేస్తున్నాడండి వాడు. ఆ బండిలో కూడా చోటు లేదండి, అన్ని సామాను పుస్తకాలు పెట్టింది. గురువు గారు ముక్కు దగ్గర కొద్దిగా చోటు ఉందండి, అక్కడ తెచ్చి వేసేస్తున్నాడు వీడు. చూడండి, గురువు ఆజ్ఞ తప్పకుండా నెరవేరుస్తున్నాడండి వాడు. కొంత దూరం అయిన తర్వాత వాసన భరించలేక గురువు గారు లేచాడు. ఏమిట్రా పేడ? తమరి ఆజ్ఞ అన్నాడు. ఏది పడుతుందో తీయమన్నారు మీరు. చెప్పకుండా తీశాను, పడింది, అది పేడ కింద పడింది, తీశానన్నాడు. రామరామ, వీటితో చస్తున్నాను నేను, ఇంత మాత్రం తెలియలేదురా, ఏది తీయవలనో ఏది తీయకూడదు అంత మాత్రం నీకు కామన్ సెన్స్ లేదే అన్నాడండి. అప్పుడు గురువు గారికి ఒళ్ళు మండింది. శిష్యుడి గారికి కోపం వచ్చిందండి. ఏమండి గురువు గారు, మొదట్లో కమండలం చూస్తుండమన్నారు, చూస్తున్నాను, అది తీయలేదు. తర్వాత ఏం చెప్పారు? కింద పడ్డది తీయమన్నారు, నేను తీసివేశాను. దానికి చివాట్లు, దానికి రెండిటికి చివాట్లు పెడితే ఎట్లా చెప్పండి? ఇక ఈ గొడవంతా నాకొద్దు. ఏది పడితే తీయవలనో ఏది పడితే తీయకూడదో ఒక లిస్ట్ ఇవ్వండి అన్నాడండి వాడు. ఒక లిస్ట్. గురువు గారు అప్పుడే ఒక లైట్ పెట్టి ఒక లిస్టు రాసిచ్చాడు. తీయవలసిన వస్తువులు కమండలం, దర్భాసనం, పుస్తకములు, ఇవి గనక కింద పడితే తీయవలనో, తీయకూడని వస్తువులు పేడ, పంచతం, ఇవి తీయకూడదు అని లిస్టు రాసిచ్చాడండి. ఆ లిస్టు దగ్గరే పెట్టుకున్నాడు. గురువు గారు మళ్ళీ పండుకున్నాడండి. ఈ బండి పోవటంలో ఒక చిన్న కాలవ వచ్చిందండి, నీళ్లు ప్రవహిస్తున్న కాలవ. ఆ కాలవలో బండి పోతుంటే ఇట్లా వాలిందండి బండి వాలితే గురువు గారు జారి కింద పడ్డాడండి. నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాడండి గురువు గారు. అప్పుడు శిష్యుడు అండి లిస్టు చూస్తున్నాడు. లిస్టు గురువు గారు కింద పడితే తీయవచ్చునా లేదా? దాంట్లో లేదండి, లిస్టులో లేడు. అప్పుడు దండం పెట్టి తస్మై శ్రీ గురవే నమః అనేశాడు. ఏమండి, ఇటువంటి శిష్యులుంటే గురువు గారికి ఎంత బాధ చెప్పండి. పాపం అవస్థ పడుతున్నాడండి. ఇక్కడ ఇప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి గురు శిష్యులండి, ఆహా ఎటువంటి ఆదర్శమైనటువంటి వారో చూడండి. భూయేవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి అద్భుతమైన బోధ చేస్తున్నారో వినండి. ఇప్పుడు అహం, ఓ అర్జున, నేను ఒక చోట ఉండేవాడిని కాదు అంటున్నారండి. సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఈ మాల దృష్టాంతం మొన్న చెప్పినారు కదండి. ఈ మాలలో దారం ఎక్కడ ఉన్నది చెప్పండి? ఒక చోట లేదండి, పరిమితంగా లేదు, ఆల్ పర్వేడింగ్, పుష్పములన్నిట్లో కూడా వ్యాపించున్నది. ఈ కరెంట్ ఎక్కడున్నా చెప్పండి? ఒక బల్బులో ఉందా? లేదు, అన్ని బల్బుల్లో కూడా వ్యాపించున్నది. అదేవిధంగా చరాచర ప్రాణి కోట్లలో కూడా నేను వ్యాపించున్నాను అనేటువంటి వాక్యం చెప్తున్నారని. అహం సర్వస్య ప్రభవో, ఈ జగత్తునకంతటికి ఐ ఆమ్ ది ఆరిజిన్. ప్రభవం అంటే ఆరిజిన్ అంటే మూలం. ఇప్పుడు చెట్టును గూర్చి అందరూ వర్ణిస్తున్నారా? కొమ్మలు పెద్దవి, ఆకులు పెద్దవి, ఇవన్నీ వర్ణిస్తున్నారు. కానీ వేరును గూర్చి ఎవరైనా వర్ణిస్తున్నారా? అది కనిపించదు. వేరు కనిపించదు, కానీ దీనికి ఆధారం ఏమిటంటే వేరు. అది చెట్టు యొక్క పండ్లు, ఆకులు, కొమ్మలు వర్ణిస్తున్నారే కానీ వేరును గూర్చి ఎందుకు వర్ణించట్లేదు? కనిపించట్లేదు కాబట్టి.
తెలివిగల వారు దేన్ని వర్ణిస్తారు? రూట్. అది ఈ చెట్టుకి ఏది ఆధారం అనేటువంటిది ముఖ్యంగా ఆలోచిస్తారు. ఈ ప్రపంచాన్ని గురించి అందరూ వర్ణిస్తున్నారు, పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్? అది ఈ బ్రహ్మాండమునికి ఏది మూలం అనేటువంటిది విచారించాలా లేదా చెప్పండి. మహనీయులు దాని గురించి విచారిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అది చెప్తున్నారు. అహం సత్ చిత్ ఆనందం. అది కనుక ఆధారంగా లేకపోతే నామరూపాలు నిలవండి. సినిమాలో చూడండి, ఆ తెరగుడ్డ కనుక తెల్లది లేకపోతే ఈ బొమ్మలు నిలుస్తాయా? ఎట్లా కనిపిస్తాయి చెప్పండి? ఆ బొమ్మలకి ఆధారభూతమైనటువంటి తెరగుడ్డను ఎవరు దాని గురించి చింతనే చేయరు. ఈ రూపాలు బాగున్నాయి, నామాలు బాగున్నాయి, ఆకారాలు బాగున్నాయి, దీని గురించి వర్ణిస్తున్నారు కానీ బట్ వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్? ఈ బొమ్మలన్నీ దేని వల్ల కనిపిస్తున్నాయి? ఆధారభూతమైనటువంటి వెనక ఆ గొడ్డ ఉన్నదండి. అదేవిధంగా సత్ చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అనేటువంటి సచ్చిదానందం కనుక లేకపోతే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి ఏమి అసలు నిలవటానికి ఆధారం లేదండి. అది అనే శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. నా నుండి జగత్తంతా ఆవిర్భవిస్తున్నది. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ. అది అక్కడి నుంచి మొదలు పెడుతుందండి. ఆ సత్స్వరూపం లేకపోతే అసలు ఈ జగత్తే ఉండదండి. అది అందుచేత నేను ఈ జగత్తునకంతటికి ప్రభవ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం. ఈ రహస్యం తెలుసుకున్నటువంటి మహనీయులు ఏం చేస్తారంటే బుధా భావ సమన్విత. అది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ధ్యానం చేస్తుంటారు శాశ్వతమైనటువంటి వస్తువును. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా. ఈ రహస్యం తెలుసుకుని భజంతే మాం బుధా భావ సమన్విత. అది చక్కగా నన్ను గురించి చింతన చేస్తున్నారు. ఏ విధంగా? భావ సమన్విత. ఊరికే నోటితో ఉచ్చరించడం కాదు, భావం కూడా కలుస్తున్నది వారికి. అది ఏదైనా మంత్రం జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ అర్థం కూడా తెలుసుకోవాలని నేను పదే పదే మీకు చెప్తున్నాను. ఏ జపమైనా అర్థం ఓం నమ శివాయ. ఏమిటి దాని అర్థం? ఆ పరమశివునికి నమస్కారం. ఓం నమో నారాయణాయ, దాని అర్థం తెలుసుకోండి. ఆ నారాయణ స్వరూపునికి నమః, నమస్కారం. ఈ భావన కనుక దాంట్లో కలిస్తే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయండి. అట్లా కాకుండా ఊరికే నోటితో ఉచ్చరిస్తే కొంత పుణ్యం వస్తుంది కానీ ఏమండి ఆ భావం మనసులో లేనందువల్ల గొప్ప ఫలితం కలగదండి. సామాన్యమైనటువంటి పుణ్యం లభిస్తున్నది. భావం కూడా ఉండాలని భావ సమన్విత అంటున్నారు. ఇది పరమాత్మ యొక్క స్వరూపం అండి చక్కగా బోధిస్తున్నారు. ఇప్పుడు ఒక చోట ఉండేవారు కాదండి, అణువులో కూడా. ఏమండి పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది? మొన్న చెప్పాను కదా దృష్టాంతం. పాలలో వెన్న ఒక చోటు ఉంటుందండి? లేదు, పాలంతా వ్యాపించింది. అదేవిధంగా ఈ ఆకాశం ఎక్కడున్నా చెప్పండి, ఒక చోటు ఉన్నదా ఆకాశం? ఈ స్థూలమైనటువంటి ఆకాశమే ఇంత ఆల్ పర్వేడింగ్ గా ఉన్నప్పుడు ఏమండి దీనికంటే సూక్ష్మమైన ఇంకో ఆకాశం ఉందండి. దాని పేరేమిటి చెప్పండి? చిత్తాకాశం. ఇది భూతాకాశం. దీనికంటే మోస్ట్ సటిల్ మహాసూక్ష్మమైందండి మెంటల్ అట్మాస్ఫియర్, చిత్తాకాశం. దానికంటే మహాసూక్ష్మమైంది చిదాకాశం. చిత్ అంటే ప్రజ్ఞ, కేవలం ప్రజ్ఞతో కూడినటువంటి ఆకాశం. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని ఎవ్వరు కూడా వర్ణన చేయలేరు, దాని గురించి ఏమీ చెప్పలేరు, అనుభవించవలసింది. అది సరే ప్రతి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేదీప్యమానమైన ఆత్మజ్యోతి అది అనుభవానికి సంబంధించిందే కానీ నోటితో ఎక్స్ప్లెనేషన్కి లేదు. ఒకవేళ చెప్పాలంటే మౌనం వ్యాఖ్య అంతే, ఫినిష్. మౌనమే. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారండి. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ ఆల్సో హ్యాస్ సమ్ వాయిస్ అంటాడు. సైలెన్స్ అంటే మౌనం. ఆ మౌనంతోనే ఒక భాష, దాని పేరు హృదయ భాష. హృదయ భాష అండి. భగవంతునితో ఏ భాషలో మాట్లాడాలో తెలుసండి, నోటి భాష కాదండి. ఇదంతా లాంగ్వేజ్, నోటి భాష. అది హృదయ భాష. ఆ భాషకి లిపి ఇటువంటిది ఏమీ లేదు. ఆ హృదయంతో ఇప్పుడు చూడండి ఆ భాష ఏమిటో చెప్తాను వినండి. చిన్న బిడ్డ ఉయ్యాల్లో పండుకుని ఏడ్చాడండి. వాడు ఏడ్చాడు. వెంటనే తల్లి వెళ్లి పాలు ఇచ్చిందండి. ఏ భాషలో మాట్లాడాడు వాడు చెప్పండి? వాడు నాకు పాలు ఇయ్యి అమ్మా అని వాడు కేక వేసినట్లు అయిందండి. ఒట్టి ఏడుపే. ఆ ఒట్టి ఏడుపులో ఎంత అర్థం ఉన్నది తల్లి అప్పుడే గ్రహించింది వాడికి పాలు కావాలని చెప్పి. చూచారా? అది హృదయ భాష అండి. నోటితో ఏవి చెప్పకపోయినప్పటికీ వాడు అప్పుడే అందరికీ భాష బోధిస్తున్నాడని అర్థం అనమాట. హృదయ భాష. ఇప్పుడు ఇంకో దృష్టాంతం, కుక్కకి అన్నం పెట్టండి. కుక్కకి అన్నం పెడితే దానికి నోరు తెరిచి ఏం మాట్లాడదు కానీ తోక ఆడిస్తుందండి. తోక ఆడిస్తుందంటే ఏంటి? ఆహాహా అన్నదాత సుఖీ భవ అని అంటుందండి. అది తోకతో మాట్లాడుతున్నది అనమాట. అది
ఒక ఆశ్రమానికండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఆశ్రమానికి దాంట్లో ఒక గురువు గారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సాధువు గారు వచ్చాడండి, ఉత్తరప్రదేశ్ నుంచి. ఈ ఆశ్రమంలో ఉండే గురువు గారికి వారికి సంభాషణ మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్ అంటే అంత హిందీ అండి, అసలు తెలుగు లేదేం లేదు, అంత హిందీ భాష. ఈ గురువు గారికి కూడా హిందీ వచ్చండి. వారు ఆ సాధువు గారు ఇద్దరు సంభాషణ చేసుకుంటూ ఉంటే ఈ ఉత్తరప్రదేశ్ సాధువు గారు ఒక ప్రశ్న అడిగాడు గురువు గారిని. మహారాజ్, ఆప్కే ఆంధ్రప్రదేశ్ కే లోగ్ కిస్ భాషా మే హస్తే హై అన్నాడండి. మీ ఆంధ్రప్రదేశ్ లో ఏ భాషలో జనులు నవ్వుతారు అన్నాడండి వాడు, ఆయన గారు సాధువు గారు. ఈ గురువు గారికి ఏం అంతుపట్టలేదు, ఏంటి నవ్వటానికి భాష ఏమిటి, ఈయన ఇట్లా అడిగాడేమిటి, కిస్ భాషా మే హస్తే అంటాడని ఏమి తోచగా ఇంకో ప్రశ్న అడిగాడు. మహారాజ్, ఆప్కే ఉత్తరప్రదేశ్ మే కిస్ భాషా మే రోతే హై అన్నాడండి. మీ దేశంలో ఏ భాషలో ఏడుస్తారో చెప్పండి అన్నాడండి. దెబ్బతో మౌనం వహించాడు. అయ్యా, నవ్వుకు గాని ఏడుపుకు గాని భాష లేదండి, హృదయ భాష. భగవంతునితో హృదయ భాషతోనండి మనం మాట్లాడాల్సింది. అసలు నోటితో మనం ఏమి చెప్పకపోయినా వీ కెన్ కాంటాక్ట్ గాడ్ విత్ ది హార్ట్. అది హృదయ భాష అండి. ఆ హృదయంలోనే పరమాత్మ వెలసలుతున్నాడు. అది అందుచేత ఈ ప్రేమ, దయ, కరుణ, పరోపకారం, అహింస ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు గనక మనం అభ్యసిస్తే భగవంతుడు చక్కగా అనుభవానికి వస్తాడండి. హృదయం అండి తెల్లగా సఫేద్గా సత్వగుణంగా గనక ఉంటే అక్కడ భగవంతుని యొక్క ఆవిర్భావం చక్కగా మనకి అనుభవానికి వస్తుందండి. కానీ జన్లుకట్ల లేదే, కఠోరం, రాజసికం, తామసికం, కామ, క్రోధ, లోభ ఇటువంటి దరిద్రమైనటువంటి గుణాలన్నీ ఇక్కడ చేర్చుకుంటే ఆ కఠినమైనటువంటి దాంట్లో దుమ్మున్నటువంటి అద్దం ఏ ప్రకారంగా కనిపించదో భగవంతుని యొక్క అనుభవం కలగదండి. అది సరే, అందుచేత చక్కని శ్లోకం చెప్తున్నారు ఈరోజు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి చక్కగా ప్రబోధం చేస్తున్నారు. నేను లేని చోట్లేదు, సర్వత్రా అణువులో కూడా నేను వ్యాపించున్నాను. ఐ ఆమ్ ది కాజ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. అది ఈ ప్రపంచానికంతటికి నేను ఆధారభూతమైనటువంటి వాడిని. ఆ విధంగా గనక విషయం తెలుసుకుంటే ఒకరి మీద ద్వేషం ఎట్లా కలుగుతుంది చెప్పండి. అంతటా ఇప్పుడు రేపు అధ్యాయం ఏమిటి తెలుసండి వచ్చేది? విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఒక చోట లేదండి, విశ్వమంతైను వ్యాపించున్నది. అనేక బాహూదర వక్త్ర నేత్రం. ఓ కృష్ణ, నీ చేతులు, నీ కాళ్ళు ఇక్కడ కాదు, ఒక చోట కాదు, అంతటా వ్యాపించున్నాయి అని అర్జునుడు చక్కగా స్తోత్రం చేస్తారు. మరి అటువంటిప్పుడు ఒక ప్రాణిని హింస చేశాడంటే ఎవరిని హింస చేసినట్టు? ప్రాణినా భగవంతున్నా చెప్పండి. అది దేవుడికి అపచారం చేసినట్టండి. ప్రజలకు కనుక అపకారం చేస్తే భగవంతునికి అపచారం చేసినట్టే. ఎందుకంటే అంతటా విశ్వమంతైన కూడా ఆ మహాశక్తి వ్యాపించున్నది కాబట్టి. అది అహం సర్వస్య ప్రభవో. అది ప్రతి పదార్థమునకు ఆధారభూతంగా నేనున్నాను. మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఇక చూడండి, ఇంకా కొన్ని సాధనలు చెప్తారు ఇక్కడ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహనీయులు అవలంబించేటువంటి కార్యక్రమం అండి. మోక్షం పొందటానికి ఏమండి తీవ్రమైనటువంటి అభ్యాసం ఉండాలండి. అది ఏదో కొద్దిగా ధ్యానం చేసి వదిలిపెట్టడం కాదండి. అది ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు చక్కగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని అమలు పెట్టాలన్నది. ఎందుకంటే అభ్యాసం గనక లేకపోతే మనస్సు లొంగదండి. అది అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి పాడు వాసనలు, దుర్వాసనలు, దుస్సంస్కారములు, దురలవాట్లు, దురభ్యాసములు ఇవన్నీ కూడా జితించున్నటువంటి మనస్సును ఒక పర్యాయం జయించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఇట్ టేక్ సమ్ టైం. అది మనం రెగ్యులర్గా అది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ రెగ్యులారిటీ కీపప్ చేయడానికి ఈ శ్లోకం చెప్పారండి. ఇది మచ్చిత్త. అది వారి మనస్సు నాయందే ఉంచుతారు. చూడండి, మహనీయులు ఇటువంటి పరిగెత్తనీయకుండా మనస్సును నాయందే ఉంచుతారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది అయితే ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయవలను అనే ప్రశ్న వస్తుందండి. ఏమండి, కొందరు అనుకుంటారు ఏదో వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత, చివరికి ముసలితనంలో రిటైర్ అయిన తర్వాత, అన్ని గొడవలు తీర్చిన తర్వాత, పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిన తర్వాత అప్పుడు నేను భగవంతుని ధ్యానం చేస్తానని కొందరు అనుకుంటారు. భగవద్గీతలో అట్లా చెప్పలేదండి. అది ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్లో ఏ యాక్సిడెంట్, ఏ ట్రాజెడీ, ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికైనా తెలుసునండి. పేపర్ చదువుతున్నారు కదా, ఎన్నెన్ని మహాప్రమాదాలు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ది సోనర్ ది బెటర్. అది ఎంత శీఘ్రంగా భగవంతుని పొందటానికి మనం ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. అది
ఒక మహనీయుడు ప్రార్థన చేస్తాడు చూడండి. దేవ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు. ఓ దేవా, నీ పాదపద్మముల మీద నా మనస్సు ఇప్పుడే ఉంచుగాక. ప్రాణప్రయాణ సమయే కఫవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అది అంత్యకాలంలో కఫవాతములు పడితే నిన్ను ఎట్లా స్మరణ చేసేది? ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడే నిన్ను ధ్యానం చేయుగాక. ఎంత చక్కని వాక్యం చూడండి. మళ్ళీ చెప్తున్నాను. దేవ త్వదీయ పద పంకజ పంజరాంతమద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు ఆ భగవత్ చింతన చేసుకుంటే అంత మంచిదండి. పుణ్యం అనేటువంటి ధనం ఎంత శీఘ్రంగా ఆర్జించుకుంటే అంత మంచిదది. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెప్పారు మొన్న 8వ అధ్యాయంలో. అంత్యకాలం ఏ స్మరణ ఉంటుందో రాబోయే జన్మ దాని మీద ఆధారపడి ఉంటుందని ఒక వాక్యం చెప్పారు కదండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మరి కొందరు అట్లా అనుకుంటారు, ఏమండి ఆ అంత్యకాలంలో నేను భగవంతుని స్మరణ చేస్తాను, మంచి రాబోయే జన్మ చాలా అద్భుతంగా వస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక ప్రశ్న, అంత్యకాలం అనేది తెలుసునా ఎవరికైనా? చెప్పండి. ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఆఫ్ లైఫ్? చెప్పండి. ఇగో ఫలానప్పుడు నాకు ఈ ప్రాణవాయువు ఎగిరిపోతుందనేటువంటి విషయం ఎవరికైనా తెలుసునా? లేదు కదా. మరి తెలియనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసండి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మరయుధ్య చ. ఎల్ల కాలమునందు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, గో ఆన్ బిగిన్ అట్ వన్స్. అది ఇటువంటి టైంలోనే తస్మాత్ సర్వేషు కాలేషు, జీవితంలో బాల్యము యవనము ఈ అన్ని కాలములు కూడా భగవచ్చింతనికి వాడుకోండి అన్నారని. తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మరయుధ్య చ. శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమంటున్నారండి. మచ్చిత్త, వారు చెప్పిన అభ్యాసం వినండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం. అది మహనీయులైన వారు తమ జీవిత కాలంలో చక్కగా నామం లేక విచారణ ఇవన్నీ అవలంబిస్తూ పరస్పరం ఒకరికొకరు బోధ చేసుకుంటారటండి. సరే, బోధయంతః పరస్పరం అంటే 2-3 మహనీయులు చేరి చక్కగా ఆత్మ విచారణ. సరే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి విచారణ ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా అందరూ కొంచెం చక్కగా ఆధ్యాత్మిక ప్రవృత్తి కనుక కలిగి ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు అందరూ కూర్చుని ఏదైనా ఒక గ్రంథం చక్కగా విచారణ చేయొచ్చండి. భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఏదైనా ఒక చక్కని ఒక గ్రంథం విచారణ చేసుకుంటే చాలా మంచిదండి. బోధయంతః పరస్పరం. చూడండి, ఎవరైనా 2-3 చేస్తే ఒట్టి లోకాభిరామాయణం, టైం అంతా వృధా అయిపోతున్నదండి. కాలక్షేపం అంటారు. కాలక్షేపం అంటే అండి క్షిప్ క్షిప్ అంటే త్రో, కాలాన్ని ఊరికి తోచవతలు పారేస్తున్నారు. దే ఆర్ వేస్టింగ్ దట్ టైం అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఏదో కొంచెం పుణ్యమనే ధనం ఆర్జించడానికి సాధన చేయాలండి. ఆ సాధన యొక్క వివరం శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. మచ్చిత్త, చిత్తం అంటే మనస్సు, బయటికి పరిగెత్తేటువంటి మనస్సుని వీరు నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. అంతర్ముఖం. మత్ అంటే ఏమిటి? పరమాత్మ యందు పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం. పరస్పరం ఒకరికొకరు ఇటువంటి బోధలే చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేయటం లేదండి. సరే, సద్వినియోగం చేసుకుంటున్నారు. కనుక ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు కదండి. అందుచేత ఎప్పుడు కూడా వారు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పల్లెటూరు వాడు ట్రైన్ ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదండి. పల్లెటూరు వాడు షెడ్యూల్ టైం, వాడికి ఏమి రైల్వే గైడు ఏమీ లేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి? పల్లెటూరు వాడు టైం తెలియదు, తెలిసిన వాళ్ళేమో గైడ్ చూసి కరెక్ట్గా టైం ప్రకారం పోతారు. పల్లెటూరు అని తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ముందుగానే వెళ్ళి ప్లాట్ఫారం మీద కూర్చుంటాడు. వాడు సిద్ధపడతాడండి ప్రయాణానికి. రైలు గారు మీరు ఎప్పుడైనా రాండి, ఐఆమ్ రెడీ అంటాడండి వాడు. ఆ విధంగా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదండి. కనుక దానికోసం సిద్ధపడాలండి. అది వీ హ్యావ్ టు ఫేస్ యమ. అది ధర్మమును బాగా ఆచరిస్తే ఇంకా యమునితో సంబంధం ఏమిటండి? అది భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినా యమునితో సంబంధం లేదని చెప్పి శంకరాచార్యులు గారు చెప్పలేదు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ తస్య కరోతి యమోపి న చర్చాం భజ గోవిందం భజ గోవిందం. యమోపి న చర్చాం. ఆ యముని యొక్క చర్చే ఉండదు ఎవరికి, ఇటువంటి పుణ్యాత్ములకి, ఆ గీతాది గ్రంథములను అధ్యయనం చేసేటువంటి వారికి. కనుక ఏ టైం ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి శీఘ్రంగా దానికి ఉపక్రమించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధం చేస్తున్నారు. మహాత్ముల యొక్క కార్యక్రమం ఇట్లా ఉంటుందండి. అది ఒక సెకండ్, ఒక నిమిషం కూడా వాళ్ళు వృధా చేయకుండా బోధయంతః పరస్పరం.
పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి ఉపసంహరించుకుంటారు. దీని పేరు ప్రత్యాహారం. అష్టాంగ యోగం అని చెప్పి 8 సాధనలు ఉన్నాయండి మన శాస్త్రంలో. దాని పేరు రాజయోగం అంటారు, అష్టాంగ యోగం. దానిలో ఒక సాధన ఏమిటి తెలుసండి, ప్రత్యాహారం, విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. అదండి దానికి అర్థం. ఈ మనస్సు ఎప్పుడు ఇంద్రియములు ఎప్పుడు బహిర్ముఖంగా ప్రవర్తిస్తుంటాయో వాటికి చక్కగా బోధించి అంతర్ముఖంగా తీసుకురావాలి. అయితే ఒక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏమిటంటే, కొందరు అడుగుతున్నారు, ఏమండి మనస్సును బయట నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మలో స్థాపించమని చెప్తున్నారు కదా, గీతలో కూడా చెప్పారు, ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయే. ఆ మనస్సును లోపల ఆత్మయందు స్థాపించి ఇతరమైన బాహ్య దృశ్యములు ఏమి చింతన చేయవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పారు. దానికి కొందరు ఏమంటున్నారంటే, ఏమండి అక్కడ మాకు రుచి లేకపోతే కదా ఇక్కడికి మళ్ళీ రావాల్సింది, మాకు తింటే తాగితే విషయములు అనుభవిస్తే పరమానందంగా ఉన్నది, అక్కడి నుంచి మనస్సును ఇక్కడికి ఎందుకు తేవాలి? మేము సుఖం అనుభవిస్తున్నాం, వీఆర్ ఎంజాయింగ్ హ్యాపీనెస్ దే ఆర్ ఇన్ ది ఔటర్ వరల్డ్, వై షుడ్ వి విత్ డ్రా అని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారండి కొందరు. మాకు ఇదే ప్రశ్న అండి అమెరికాలో వివేకానంద స్వామిని, అక్కడ వివేకానంద స్వామి బోధ చేస్తుంటే అమెరికాలో ఒక ఆయన లేచాడండి సభలో. ఏమన్నారు తెలుసండి, ఏమండి మీ ఉపన్యాసం ఇంగ్లీష్లో చెప్పినారండి, మాకు ఈ బాహ్య విషయంలో సుఖం కలుగుతున్నది, మీరేమో అంతర్ముఖం చేయమని చెప్తున్నారు మనసు, ఎందుకు చేయవలను? మాకు ఇక్కడ ఏమైనా దుఃఖం కలిగి ఏదైనా బాధ కలిగితే కదా మేము ఇక్కడ దీన్ని లోపలికి తీసుకొచ్చి ఆత్మయందు స్థాపించాలి, మాకు చాలా సుఖం కలుగుతున్నదని చెప్తే వివేకానంద స్వామి దానికి అంగీకరించారు. నాయన యు ఆర్ ఎంజాయింగ్ హ్యాపీనెస్, మీ సుఖం ఎటువంటిదో నేను చెప్తాను వినండి అని ఏం దృష్టాంతం చెప్పినారు తెలుసండి. ఒక ఇంట్లో అన్నం కుండలో, ఒక బీదవాడండి కుండలో అన్నం వండుకున్నాడటండి. అన్నం వండుకుని మూత పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్ట తలుపు తెరిచి ఒక కుక్క లోపలికి ప్రవేశించిందటండి. లోపల ప్రవేశించి అన్నపు కుండలో మూతి పెట్టిందట. పెట్టగానే ఎవరైనా వచ్చి కొడతారేమో అని ఇటు మళ్ళా వెనక్కి తిరిగిందటండి. మళ్ళా మూతి పెట్టి మళ్ళా ఎవరైనా కొడతారేమో అని మళ్ళా వెనక్కి తిరిగిందట. దానికి ఎంత సుఖం ఉంటుందో మీరే చెప్పండి అన్నాడండి వివేకానంద స్వామి. అన్నం తింటల్లో సుఖం ఉన్నది కాని దానికి నిరంతర భయం. చూచారు, నిరంతర భయంతో కూడినటువంటి ఆ కుక్కకి ఏమైనా ఆనందం ఉన్నదా చెప్పండి? అది ఎవడైనా ఈ పగల కొడతాడేమో అని ఇటువంటి చూడటంలోనే సరిపోయిందండి అది. అదేవిధంగా అనేక భయములతో కూడినటువంటి సంసారంలో మానవుడికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ, వాడి ఏ విధమైనటువంటి ఆనందం వాడు అనుభవిస్తాడని వివేకానంద నిలదీసి ప్రశ్న చేశారండి అక్కడ. ప్రపంచంలో భోగం, భోగం అంటే చాలా గొప్పది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. శాస్త్రం ఏం చెప్పింది తెలుసండి, భోగే రోగ భయం. భోగాలు అనుభవించచ్చు హాయిగా అని చెప్పి అనుకుంటే రోగం తగులుతుందేమో భయం ఉందండి అక్కడ కదండి. భోగములు చాలా మంది ఇంకా గొప్పగా అనుభవిస్తారండి, కానీ రోగ భయం వల్ల కొంచెం తగ్గిస్తున్నారండి అది. సరే, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. అది అన్ని భయంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో అని ఒక మహనీయుడు చక్కగా వర్ణించాడండి. ఇది వినండి, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. విత్తే డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది అనుకుంటే నృపాలుడు అంటే రాజుగారు ట్యాక్సులు వేస్తుంటాడండి, ఇది ప్రభుత్వం వారు, అది చూస్తే పెద్ద భయం అండి. ఇప్పుడు చూడండి, బీదవాడుకున్న సుఖం ధనవంతుడికి లేదండి సరే, ఎందుకంటే ఈ ట్యాక్సులన్నీ పెరిగిపోయేప్పటికీ చీకాకైపోతున్నది వారి యొక్క మనస్సు. ధనవంతుడు పుడితే ట్యాక్సు, చస్తే ట్యాక్సు, ఇట్లా ఉన్నదన్నది. కనుక నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం. బలంగా ఉన్నదని చెప్పి ఆనందపడుతుంటే ఈ బలానికంటే మించిన బలం ఎవరికైనా ఉంటుందేమో, కుస్తీలో నన్ను పడగొడతాడేమో అని అదొక భయం అటండి. భలే రిపు భయం రూపే జరాయా భయం. రూపం, ఆహా ఐఎమ్ బ్యూటిఫుల్, నేను మంచి సౌందర్యం కలవాలని ఎవరైనా అనుకుంటే ముసలితనంలో ఈ సౌందర్యం ఎక్కడుంది అని మళ్ళా భయం అటండి. ముసలుడైపోతే ఇంకా సౌందర్యం ఏమిటండి? జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా అభయం. ఒక్క వైరాగ్యంలో ఉన్న ఆనందం దీంట్లో లేదంటారండి శాస్త్రకారుడు. చూచారు, కనుక నిరంతర భయంతో కూడుకున్న దాంట్లో ఎక్కడండి వాడికి పూర్ణమైనటువంటి సుఖం? ఏమో ప్రపంచ విషయాలు అన్నిటికంటే గొప్ప అని చెప్పి అంటారే గాని అనుభవానికి వచ్చేటప్పుడు అండి అందరికీ తెలుస్తుంది, ఒకరు చెప్పవలసిన పని లేదండి. అందుకనే ముసలివాడైన తర్వాత ఈ అనుభవాలన్నీ పొందిన తర్వాత ఆఖరికి దారికి వస్తాడు. ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అని చెప్పి ఎవరినైనా అడిగితే ఓ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటారు. అయ్యా ప్రపంచాన్ని వర్ణించమంటే ఆనందమయం ఆనందమయం అంటారు. కృష్ణుడు ఏం చెప్పారు తెలుస్తుంది? కృష్ణుడు ఎవరు చెప్పండి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియంట్ అవతారం. అటువంటి వారి ముఖత ఏ వాక్యం వచ్చింది తెలుసండి?
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం. ఫినిష్. దుఃఖాలయమశాశ్వతం. 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచం ఎటువంటిది, దుఃఖమునకు ఆలయం అని ఇస్తున్నారు. ఏమండి, వారు ఎప్పుడైనా అసత్యం చెప్తారా? అన్నిటి యొక్క అనుభవం వారికి తెలుసును. ప్రపంచంలో సుఖం లేదని చెప్పవద్దు, సుఖం ఉన్నది, కానీ పార్ట్ అండ్ పార్సల్, ఏదో కొద్దిగా ఉన్నది. దుఃఖం ఎక్కువగా ఉంది, తాపత్రయం, గొడవలు, చీకాకు, చింత, ఇది వరీస్, యాంగ్జైటీస్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యం అన్నారండి, ఇది దుఃఖమునకు ఆలయం. సుఖమునకు ఆలయం ఏమిటి చెప్పండి? ఆ ఆత్మస్వరూపం. రాత్రి నిద్రలో కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ఆత్మలో నుంచే వస్తున్నది. అది కనుక దాన్ని అనుభవించడానికి కొంచెం ప్రయత్నం చేయండి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నొక్కి చెప్పి, ఇది దుఃఖాలయం అశాశ్వతం అనే 2 విశేషంతో క్యాన్సిల్ చేసి పారేశారండి. దుఃఖాలయం, దుఃఖమునకి ఇది ఆలయం, అశాశ్వతం. నిన్న 9వ అధ్యాయంలో ఏం చెప్పారు తెలుసండి? మాముపేత్య దుఃఖాలయం అని చెప్పి అక్కడ చెప్పినారు. నిన్న అధ్యాయంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చిందండి. ఈ ప్రపంచం అనేది దుఃఖమునకు ఆశ్రయము అని చెప్పి అనేసినారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క వాక్యంలో ఎంత సత్యం ఉన్నదో అనుభవంలో తెలుస్తుందండి. అది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున. అది ఏ లోకానికి వెళ్ళినా యు మస్ట్ రిటర్న్. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను అంటే ఆ పరమాత్మను గనక పొందితే ఇంకా పుట్టటం చావటం లేదండి. జన్మరాహిత్యం, కైవల్యం, మోక్ష సిద్ధి వాడికి కలుగుతున్నది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి బోధ చేస్తున్నారు. ఏమిటంటే, చాలా మందికి ఒక సంశయం కలుగుతున్నదండి. సరే ఏమండి, ఏదో మీరు మిమ్మల్ని ధ్యానం చేస్తాం, మరి మా యొక్క యోగక్షేమాలు, మాకు ఇతరమైనటువంటి అవసరాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు కాపాడతానని చెప్పినారు కదా, మరి ఈ ఆత్మజ్ఞానం పొందటానికి భక్తి చాలా అవసరం అని చెప్పి ప్రబోధం చేస్తున్నారు. ఏమండి, జ్ఞానం చేతనే మోక్షం వస్తుందని చెప్పి కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి. మేము ఇప్పుడు ఏమి అవలంబించాలని చెప్పి కొందరు అడుగుతుంటే, శ్రీకృష్ణ పరమాత్మ నాయన మీరు ముందు భక్తి మార్గమును చక్కగా ఆశ్రయించండి. ఆ భక్తి చేత మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను సిద్ధంగా ఉంటాను, మీ హృదయాన్ని పరీక్షిస్తుంటాను. మీ యొక్క హృదయం ఎప్పుడు అర్హత కలిగి ఉంటుందో, భక్తిలో కర్మ మార్గంలో ఆరితేరుంటుందో, నేను మీకు కావలసిన ఆత్మవిచారణ అనేటువంటి జ్యోతిని నేను వెలిగిస్తాను అంటాడు. చూడండి, ఆత్మజ్ఞానం అనేది దీపంగా వర్ణిస్తున్నారండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో నేను జాగ్రత్తగా చూస్తుంటాను. దదామి, అది వారికి కావలసినటువంటి ఆత్మజ్ఞానం నేను సప్లై చేస్తాను. అది ఏనాటికైనా జ్ఞానం చేత మోక్షం అండి. కానీ ఆ జ్ఞానం అనేది ఎవరికి కలుగుతుంది? భక్త్యా జ్ఞానం ప్రజాయతే. అది ఆ భక్తి చేత ఈ జ్ఞానం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ నాయన మీరు భక్తి మార్గంలోనే చక్కగా ప్రవేశించండి, బాగా చింతన ధ్యానం ఇవన్నీ చేసుకోండి. ఆ ఒక టైం వచ్చినప్పుడు మీ హృదయం పరిపక్వమైనప్పుడు నేను ఆత్మజ్ఞానం మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి. నేను మీకు ఇస్తాను. దదామంటే ఐ షాల్ గివ్, తప్పకుండా మీకు ఇస్తాను. ఏది? ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం అందరికీ మొదట్లో కుదరదండి. భగవంతుడెవరో, ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో అంత సరిగా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఈ భక్తిలో కొంచెం ప్రవేశం కలిగిన వారికి భగవంతుడే అటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్. అది బుద్ధియోగం అన్నారండి. బుద్ధియోగం అంటే ఏది రియల్ అన్రియల్ అనేటువంటిది మొదట్లో తెలియదండి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అది తెలుస్తుంది. ఆ అనుగ్రహం ఎట్లా వస్తుంది? భక్తి చేత వస్తుంది. మీకు బాగా అర్థమైందండి. కొందరు ఈ ప్రశ్న అడుగుతారండి, ఏమండి మేమేదో విగ్రహాన్ని పూజ చేస్తున్నాం, దేవాలయంలో ఏదో పటాన్ని పూజ చేస్తున్నాం, మాకు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అడిగిన వారందరికీ సమాధానం అండి, నాయన ఫాలోయింగ్, తప్పకుండా ఆ విధంగానే చేయండి. ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఎక్కడైనా పూజలు ధ్యానం ఇవన్నీ చేయండి. ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ ది టైం, ఫర్ ది ఆపర్చునిటీ. మీ హృదయం ఎప్పుడు పరిపక్వం అవుతుందో, మీకు భక్తిలో ఎప్పుడు ప్రావీణ్యం కలుగుతుందో నేను బాగా గమనిస్తూ ఉంటాను. అది ఎప్పుడు అర్హత కలిగిందో, పరిపక్వత కలిగిందో నేను మీకు ఆత్మజ్ఞానం ఇస్తాను. అర్థమైనా? ఈ విధంగా ఎవరికైనా ఇచ్చినారా అని మీరు అడగచ్చు. ప్రహ్లాదుడికి ఆ విధంగా ఇచ్చినారండి. ప్రహ్లాదుడు ఏం చేసినారు తెలుసండి? ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం వేలు కాదండి, ఇంకా లక్షలు బాగా జపం చేసేసినారు. ఎవరు? ప్రహ్లాదుడు. భగవానుడు ప్రత్యక్షమైన ఆయన వరం కోరుకో అన్నారని.
ప్రహ్లాదుడు నాకేం వరములొద్దు, ఈ ప్రాపంచిక వస్తువులు నాకు వద్దు, నీ పాద కమల సేవయో అన్నాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. అట్లా కాదయ్యా, ఏదైనా వరం కోరుకోని మళ్ళీ అడిగినారు. అప్పుడు ప్రహ్లాదుడు వరం కోసం ఆలోచిస్తున్నాడు. ఏం వరం? మహనీయులండి తుచ్చమైనటువంటి హీనమైన వస్తువులు కోరరండి. బ్రహ్మాండమంలో విచ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్, విచ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అనేటువంటి ప్రశ్న వేసుకున్నారు ఎవరో? ప్రహ్లాదుడు. ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి. చిన్న చిన్న వస్తువులు ఎవరైనా అడుగుతారండి. అందుచేత ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏది అని ఆలోచిస్తుంటే తెగలేదండి. ఎందుకనగా ఏది ఆలోచనకు వస్తే అది కాలగర్భంలో నశించిపోయేటట్టుగా ఉన్నదండి. అది కదా, ఇంద్ర పదవి, చంద్ర పదవి, సూర్య పదవి, ఇంకా ఇతరమైన రాజ్యం, చక్రవర్తి, ఇదంతా కూడా కాలగర్భంలో నశించిపోతే అటువంటి తుచ్చమైనటువంటి క్షణికమైన వస్తువులు నేను ఎందుకు కోరాలి అనే సంకల్పం కలుగుతున్నది. ఏమి తెగలేదు. వెంటనే విష్ణువారు, నాయనా త్వరగా అడుగు, అంతర్ధానమైపోతున్నాను అన్నారండి విష్ణువు. రామరామ, ఇక్కడేమో తెగలేదు. వస్తువు ఏది, మంచి వస్తువు ఏమి స్ఫురణకి రాలేదు. ఈ విధంగా ఆలోచిస్తుంటే సెకండ్ వార్నింగ్ వచ్చిందండి భగవంతుడు. నాయన త్వరగా చెప్పుని, వరం కోరుకోమని. అప్పుడు ప్రహ్లాదులో ఒక వాక్యం చెప్పాడు. నారాయణ, థర్డ్ వార్నింగ్ ఎప్పుడు ఇప్పించుకోకూడదు అని ఏం చెప్పారంటే, ఓ మహాత్మా, ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో నాకు అర్థం కావటం లేదు, మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు చూడు. భగవానుడికి తెలియంది ఏమిటంటే అన్ని తెలుసును. అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో భగవద్గీతలో చెప్పారు. నహి జ్ఞానేన సదృశం, అది ఆత్మజ్ఞానమునకు మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదని చెప్పి గీతలో చెప్పినారు. కాబట్టి ఆ వస్తువు వీరికి అనుగ్రహిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ. అది విష్ణు భగవానుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుగాక అనేస్తారండి. అది అన్నిటికంటే గొప్పదండి. అది ఎప్పుడు హృదయంలో కలిగిందో ఆత్మవిచారణ, ఇమ్మీడియట్ గా వారి యొక్క స్వరూపం బయటపడుతుందండి. నేను అహం బ్రహ్మాస్మి, నేను ఈ జడమైనటువంటి శరీరం కాదు, దీనికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం, అదేనండి మోక్షం. ఇక వాడు అనుభవించే ఆనందం నిజంగా వండర్ఫుల్. అది అందుచేత రాజ్యం ఇచ్చినా కూడా వద్దనేస్తాడు. ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ అనేస్తాడు. ఎప్పుడు? ఆ స్థితిలో. ఆ ఆనంద మహాసాగరం, ఆ బ్రహ్మానంద సముద్రంలో ఉన్నటువంటి మహనీయులు ఏమండి ఈ బయట ఉండేటువంటి వస్తువులను ఎప్పుడైనా కోరుతుంటారా? అది జీవిత లక్ష్యం. జీవితం ఎందుకొరకు వచ్చిందంటే టు రియలైజ్ ది హ్యాపీనెస్ విత్ ఇన్ అవర్ సెల్స్. అది ఒక అఖండమైనటువంటి ఆనందం మనకున్నది. అది నిద్రలో అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుందండి. అదే మేలుకుని అనుభవించాలండి. ఏమండి ఎంత ఆనందకరంగా ఉంటుంది జీవితం. అసలు ఎందుకొరకండి? హ్యాపీనెస్, అంతే కదా. కష్టపడి ఏదో బాహ్యమైనటువంటి వస్తువులు సంపాదిస్తే ఎంత హ్యాపీనెస్ ఉన్నది అక్కడ చెప్పండి, ఎంత సుఖం ఉన్నది. అది ఏదో క్షణికం, ఒక గంట అరగంట ఇంతేనండి, మించలేదు. కంటిన్యూస్ హ్యాపీనెస్ లేదండి. అది మళ్ళా దుఃఖములు వచ్చి వాడిని ఆవరిస్తున్నాయి. మహాత్ములండి. కనుకనే శంకరాచార్య, హూ ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరని శంకరాచార్యని అడిగితే కౌపీనవంత ఖలు భాగ్యవంత, అది ఏకాంతంలో పరమాత్మను ఆశ్రయించిన వారు హీస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అన్నారు. నిజంగా అందుకునే పూర్వకాలం మహారాజులు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఋషీశ్వరుని సేవ చేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయండి. అది ఎందుకు వచ్చిందంత ప్రామినెన్స్ చెప్పండి? ఇది హీఈస్ ఎంజాయింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. అది హీ గాట్ లిబరేషన్, హీ గాట్ పర్ఫెక్షన్. అది అందుకొరకండి మన జీవితం ఏర్పడింది. శ్రీకృష్ణ పరమాత్మ నాయన అటువంటి ఆత్మజ్ఞానం పొందండి, నేను ఇస్తాను మీకు. గో అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అది మీ హృదయాన్ని పరిపక్వం చేసుకోండి, పరిశుద్ధం చేసుకోండి, నేను ఆత్మజ్ఞానాన్ని మీకు ఇస్తానని చెప్పేసి ఇప్పుడే భగవద్గీతలో చెప్పి దీపం వెలిగిస్తానంటున్నారు. దీపం అనేటువంటి పదం ప్రయోగించినారు. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. భాస్వత అంటే ప్రకాశమైన జ్ఞానదీపం నేను వెలిగిస్తానన్నారు. ఏ విధంగా అద్భుతమైనటువంటి బోధలు చేస్తుంటే అర్జునుడు గారు నమస్కారం చేశారు. మహాత్మా, ఆహా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినారు. ఇప్పుడు నాకు ఒక అభిలాష ఉన్నది. ఏమిటంటే మీరు ప్రధానంగా ఏ ఏ వస్తువులో ప్రకాశిస్తున్నారో కొంచెం దయచేసి సెలవివ్వండి. బ్రహ్మాండమంతా మీరు వ్యాపించినారని చెప్పారు మీరు, మంచిదే. ఎట్లా నాకు ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా నిలుస్తుంది? కాబట్టి కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్, అది కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు చెప్పండి. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయ తృప్తిరి శృణ్వతో నాస్తి మే అమృతం. మీ బోధ వింటుంటే నాకు పరమానందంగా ఉన్నది, అమృతం తాగినట్టుగా ఉన్నది, ఇంకా చెప్పండి అని కొన్ని విభూతులు అనగా భగవాను యొక్క ఐశ్వర్యం ఎక్కడ ప్రధానంగా ఉన్నదో చెప్పమన్నారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ జనరల్ గా చెప్తున్నారన్నది. సరే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ. అది అర్జున, నేను సమస్త భూతకోట్లలో ఒక చోట
పరిమితంగా కాకుండా అంతటా వ్యాపించున్నానని ఒకసారి జనరల్గా చెప్పేశారండి. చెప్పి పర్టికులర్గా చెప్తున్నారు ఒక్కొక్క విషయం. అది మొదట్లో నేను లేని చోటే లేదు, అంతటా వ్యాపించున్నాను, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చోట్లు చెప్తున్నాను విను. నదులండి, కావాల్సిన నదులు ఉన్నాయి. ఏ నది అన్నిటికంటే గొప్ప ప్రభావం కలదంటే శ్రోతసామస్మి జాహ్నవి అంటాడు. జాహ్నవి అంటే గంగ. గంగానదిలోనే, అందుచేతనే ఇప్పుడు అందరూ గంగానదికి ప్రయాణం అయిపోయి స్నానాలు చేస్తుంటారండి, సరే. తర్వాత చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి కదా. ఏ చెట్టులో ఎక్కువ ప్రభావంతో ఉంటారంటే రావి చెట్టు అని చెప్పారండి. అశ్వత్థ సర్వవృక్షాణం, అది ఇప్పుడు ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం చేస్తారండి కదండి. ఏదైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం. ఏమంటే కుంకుడు చెట్టుకి ఎవరైనా తిరుగుతారా చెప్పండి? లేదండి. ఆ రావి చెట్టులో నేనున్నాను గీతలో చెప్పారు. అది అశ్వత్థ సర్వవృక్షాణం. అది ఈ మధ్య ఒక పుస్తకం ఏదో చదువుతుంటే నేను, ఒక మహనీయుడు గొప్ప రచయిత రాసినటువంటి భగవద్గీత విషయం చదువుతుంటే దానిలో ఒక వాక్యం వచ్చిందండి. ఏమిటంటే భగవద్గీత వ్రాసినది కృష్ణుడు, భగవద్గీత చెప్పినది కృష్ణుడు, భగవద్గీత విన్నది కృష్ణుడు అని దాంట్లో ఒక వాక్యం. వారు రాసిన వారు చాలా గొప్పవారండి. ఏంటి ఇట్లా రాసినారు అని చెప్పి నాకు ఆలోచనలో పడ్డానండి. అర్థమైంది. వారు ఏమిటి చెప్పారు? చెప్పింది, వ్రాసింది, విన్నది భగవద్గీత కృష్ణుడే. ఎట్లా సాధ్యపడుతుందండి? చెప్పింది కృష్ణుడని అందరికీ తెలుసు. ఏమండి, విన్నది ఎవరు చెప్పండి? విన్నది ఎవరు? అర్జునుడు కదా. అర్జునుడు కృష్ణుడు ఎట్లా అవుతాడని నేను ఆలోచన వస్తే ఈ అధ్యాయంలో మనకి అథారిటీ దొరికిందండి. ఈ విభూతి యోగంలో భగవానుడు ఏం చెప్తారో తెలుసండి. పాండవానాం ధనంజయ, ఓ అర్జున, పంచపాండవుల్లో అర్జునుడును నేను అంటారు చూడండి. అప్పుడు ఏమైంది తెలుసండి? అర్జున ఈజ్ ఈక్వల్ టు కృష్ణ అయిపోలా మ్యాథమెటికల్ గా చెప్పండి. పాండవానాం ధనంజయ, పంచపాండవుల్లో అర్జునుడు నేను అని చెప్పి అంటారండి. దీన్ని బట్టి విన్నవాడు అర్జునుడు అయినప్పటికీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమేనండి. మరి వ్రాసిన వారెవరండి? వేదవ్యాసులు. భగవద్గీత వ్రాసింది వ్యాసులు. వ్యాసులు కృష్ణుడు ఎట్లా అవుతారండి? ఈ అధ్యాయంలోనే మనకి అథారిటీ ప్రమాణం ఉందండి. ఏమిటి తెలుసిన? మునీనామప్యహం వ్యాస. అర్జున, మునులందరిలో వ్యాసమునీంద్రుడు నేను అన్నారండి. దేర్ ఫోర్ వ్యాస ఈజ్ ఈక్వల్ టు కృష్ణ. ఈ విధంగా రాసిన వారండి కరెక్ట్ గా రాశారండి. చెప్పిన వారు, విన్నవారు, వ్రాసిన వారు ముగ్గురు కూడా కృష్ణ స్వరూపులు. అందువల్ల ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ వల్ల అద్భుతమైనటువంటి గ్రంథం ఆవిర్భవించిందండి. అందుచేత భగవద్గీతకి ఇంత మహత్తండి. విన్నవారు అర్జునుడు, రాసిన వారు అందరూ కూడా కృష్ణ స్వరూపులేనండి. ఈ అధ్యాయంలో మనకి ప్రమాణం దొరికిందండి. పాండవానాం ధనంజయ అన్నారు. పంచపాండవులో అర్జునుడు నేను, మునులలో వేదవ్యాసుడు నేను. ఇవన్నీ కూడా ఈ విభూతి యోగంలో మనకి లభిస్తాయండి ఈ ప్రమాణాలని. ఏపోతే ప్రపంచంలో విద్యలు, అనేకమైన విద్యలు ఉన్నాయండి. అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏదైనా ప్రశ్న వస్తే అధ్యాత్మ విద్యానాం. అది అధ్యాత్మ విద్య అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం చూడండి, అది బెస్ట్ నాలెడ్జ్ అనమాట. అది ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ మృత్యువుని తప్పించి మానవుడికి అమరత్వమును ప్రసాదించేటువంటి విద్య ఇతరమైన విద్యల్లో ఎక్కడ లేదండి. ఈ అధ్యాత్మ విద్యలో ఉన్నది. అది కనుకనే దీనికి తారక విద్య అనే పేరు పెట్టారండి. అధ్యాత్మ విద్యానాం. ఇక చూడండి, మహనీయుల యొక్క పేర్లు కొంచెం దీంట్లో ప్రవేశించినాయి. భృగు మహర్షి యొక్క పేరు దీంట్లోకి వస్తుందండి. ప్రహ్లాదుని యొక్క పేరు దీంట్లో ప్రవేశించిందండి. ఎంత పుణ్యవాచని ప్రాతస్మరణీయులండి వీళ్ళందరూ. రాక్షసులు, దైత్యులు అనేక మంది ఉన్నప్పటికీ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. అది ఈ విధంగా అనేక విషయాలు దీంట్లో చెప్పినారు. యజ్ఞం చూడండి, యజ్ఞములు అనేక ఉన్నాయి కదండి. ఏమిటి చెప్పండి? రాజసు యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, ఇంకా అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ స్వల్పమైనటువంటి ఫలాలు కలుగు చేసేవండి, ప్రాపంచిక ఫలాలు కలుగు చేసే యజ్ఞాలండి. కానీ ఒక యజ్ఞం ఉంది, చీపెస్ట్ అండ్ బెస్ట్ అంటున్నారు శ్రీకృష్ణుడు. చీపెస్ట్ అంటే చవక, ఏమీ ఖర్చు లేదండి. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయాలంటే అంగబలం, అర్థబలం ఎంత కావాలి చెప్పండి. ఒక యజ్ఞం ఉన్నది, దానికి ఏమీ ఖర్చు లేదండి. అదేమిటో తెలుసండి, కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపం లేక ఒక మాల చేసుకోండి, ఓం నమ శివాయ. ఏమైనా దీంట్లో ప్రయాసం ఉన్నదా చెప్పండి. ఇది అన్నిటికంటే, అన్ని యజ్ఞముల కంటే గొప్ప ఫలం కలుగు చేస్తుందండి. చీపెస్ట్ అండ్ బెస్ట్ అన్నారు. అది చవక, అన్నిటికంటే గొప్ప ఫలం. ఏమండి, ఈ యజ్ఞం ఎందుకు ఆచరించకూడదు? అందరి ఇళ్లలో చక్కగా ఒక జపమాల తీసుకుని ఆ భగవంతుని యొక్క నామం ఎందుకు జపం చేయకూడదు? పరమాత్మ యొక్క వాక్యంలో మనకి విశ్వాసం ఉంటే ఇది అన్నిటికంటే గొప్ప ఫలితం కలుగు చేసే యజ్ఞం అని చెప్పి వారు చెప్పినప్పుడు, ఇంకా ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, ఈ అర్థయజ్ఞం, ఇవన్నీ ఎందుకు చెప్పండి? అది
వాటితో ఊరికే కర్మకాండ సంబంధమైందంతా దూరంగా పెట్టి ఈ మనకి మోక్షమును ఆత్మజ్ఞానాన్ని భగవంతుని అనుగ్రహాన్ని కలుగు చేసేటువంటి ఈ జపయజ్ఞం తప్పకుండా ప్రారంభించడం మంచిదండి. అది యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఈ విధంగా చాలా విషయాలు బోధ చేసి ఆఖరికి ఏం చెప్పారు తెలుసండి, అర్జున ఏమైనా అంతం ఉన్నదా దీనికి? ఈ విధంగా చెప్పబోతుంటే దెర్ ఇస్ నో ఎండ్. భగవంతుని యొక్క విభూతులను గురించి వర్ణించుకుంటే ఎక్కడైనా అంతం ఉన్నదండి. ఆ వాక్యం చెప్తున్నారు, నాంతోస్తి, దెర్ ఇస్ నో ఎండ్, దీనికి ఏం అంతం లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషదూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఏదో కొద్దిగా చెప్పాను, సంతృప్తి పొందండి. ఇప్పుడు సారభూతమైనటువంటి ఒక వాక్యం చెప్తున్నారు, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జున, ఇంకా ఎక్కువ ఎందుకు చెప్పాలి, ఒక్క వాక్యం చెప్తున్నాను విను. ఏమిటంటే, ఎక్కడెక్కడ ఉత్సాహం, ఎక్కడెక్కడ ఉల్లాసం, ఎక్కడెక్కడ ఆనందం ఉన్నదో అక్కడ నేను ఉంటాను అని జనరల్గా చెప్పేశారండి. సార్ వస్తువులన్నీ అక్కడక్కడ చెప్పి జనరల్గా చెప్పేస్తున్నారు. ఏ ఇంట్లో ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, ధైర్యం, నిర్భయత్వం, సాహసం ఇటువంటిది ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను అని జనరల్గా చెప్పారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అది ఎవరింట్లో దిగులు, దుఃఖం, ఏడుపు, చీకాకు, సోమరితనం, బద్ధకం ఉంటాయో అక్కడ నేను ఉండను. అక్కడ ఎవరుంటారు మరి? దయ్యం. దేవుడు ఉండడండి, దయ్యం ఉంటుంది అక్కడ. ఈ విధంగా కొంపలండి అంధకార బంధురం అయిపోతున్నాయండి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఉనికిని ఎందుకు తెచ్చుకోకూడదు అక్కడ చెప్పండి? ఆప్టిమిజం అంటారండి దీన్నే. ఆప్టిమిజం అంటే ఆ ధైర్యము, నిర్భయత్వము, ఆనందము, ఉల్లాసము ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడండి. అది ఉత్సాహం, శాస్త్రంలో చెప్పిన ఇంకో శ్లోకం చెప్తాను. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. ఈ 6 ఎక్కడుంటాయో అక్కడ భగవంతుడు కాపర ఉంటాడని శాస్త్రవాక్యం ఇంకోటండి. ఏమిటి చెప్పండి? ఉత్సాహం, సాహసం, ఆ వాక్యమే ఇక్కడ చెప్తున్నారు. ఇక లాస్ట్ వర్స్ ఏమిటో తెలుసండి, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగతు. అది లాస్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం చివరి శ్లోకం. దాని అర్థం ఏమిటంటే, ఈ జగత్తంతైన కూడా నాలో ఏకాంశం అన్నారండి. ఏ పార్ట్ అండ్ పార్సల్. ఇంకా భగవంతుని యొక్క స్వరూపం ఎంత ఉందో మీరే ఆలోచించుకోండి. హోల్ యూనివర్స్ ఇస్ ఏ యాటమ్, అది ఇన్ గాడ్. అది ఆ భగవంతుల్లో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగతు. ఈ కనిపించే ఈ బ్రహ్మాండవంతైన కూడా ఆ పరమాత్మలో ఒక చిన్న అణు. ఇంకా ఎంత స్వరూపం ఉన్నదో అది రేపు మనం చక్కగా వింటామండి. ఇంత అనంతమైనటువంటి స్వరూపంలో ఈ మానవుడికి అహంకారం ఏమిటి చెప్పండి? చెప్పండి కొంచెం. మానవుడు నన్ను మించిన వాళ్ళేడని ఏదో కొంచెం చదువు, కొంచెం ధనం, కొంచెం సౌందర్యం, కొంచెం అధికారం, ఈ విధంగా కొన్ని పొంది నన్ను మించిన వాళ్ళేడని చెప్పి అహంకరించడం అనేది న్యాయమేనా చెప్పండి? ఒక్కసారి ఆకాశం వంక చూడండి, అహంకారం తొలగిపోతుందండి. ఇది కొందరికి చెప్పే సలహా అండి. ఇది ఎవరికైనా అహం కలిగితే ఒక్కసారి అమావాస్య నాడు ఆకాశం చూడండి, లేకపోతే నేల మీద పాకే చీమల్ని చూడండి, చీమల్ని. అప్పుడు తెలుస్తుంది, అహంకారం వదిలిపోతుంది. ఇటువంటి దుర్గుణాల వల్లనే ఆ చీమలు, వాళ్ళు పూర్వం ఇటువంటి జన్మలో ఈ చీమలుగా పుట్టారు వాళ్ళు. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఆ అనంతమైనటువంటి ఆకాశంలో ఈ భూమి ఎంత చెప్పండి? మీరు ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం చదివి ఉంటారు కదా. ఒక్కసారి ఆలోచించండి, సూర్యుని పక్కన మన భూమి ఎంత చెప్పండి? సూర్యుని పక్కన అట్లాస్ లో చూడండి, సూర్యుని పక్కన మన భూమి ఎంతండి? చిన్నదండి. మన భూమి 9 గ్రహాల్లో ఒక గ్రహం అండి ఇది. ఈ గ్రహం యొక్క దీని విస్తీర్ణం ఎంతో తెలుసండి, 24,000 మైళ్ళు అండి. 24,000 మైళ్ళు సర్కంఫరెన్స్ కలిగినటువంటి ఈ భూమి ఏమండి సూర్యుని పక్కన చిన్న చుక్కలాగా ఉంటుంది. ఇంకా సూర్యుడు ఎంత పెద్దవారో చూడండి. అది ఆ సూర్యుడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఒక చిన్న చుక్క. చూశారు? ఇంకా ఎంత ఆకాశం ఉన్నది, ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో. మన సూర్యుడు ఎంత చెప్పండి? ఆ సూర్యుడి దగ్గర మన భూమి ఎంత? ఆ భూమిలో మన ఆసియాఖండం ఎంత? ఆసియాఖండంలో ఇండియా ఎంత? ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా ఎంత? జిల్లాలో మీ ఇల్లు ఎంత? ఇంట్లో మీరెంత చెప్పండి? ఒక్క పర్యాయం ఆలోచిస్తే అహంకారం చస్తుందండి, ఎగిరి అవతలపోతుంది. అది అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్పారు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అది బ్రహ్మాండమంతైన కూడా నాలో ఒక అంశం అన్నారు.
ఇటువంటి విషయాలు చక్కగా మననం చేసి ఆ పరమాత్మ యొక్క అనన్యమైనటువంటి భక్తిని కలుగు చేసుకోవటం మన యొక్క ధర్మం. ఈ విధంగా 10వ అధ్యాయం పూర్తయింది. రేపు 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగమును గూర్చిన విచారణ జరుగుతుంది. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓ